ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం దాకా ఉన్నటువంటి భాగాన్ని మనం చూడబోతున్నాం. ఓకే, రైట్. చిన్న పరిచయం మీకు ఇస్తాను. గత సంవత్సరం ఎలిజబెత్ రాణి గారు చనిపోయారు. 96 ఏళ్ల ఎలిజబెత్ రాణి గారు చనిపోయారు. ఆమె సెప్టెంబర్ 8వ తారీఖున ఆమె చనిపోయింది. అయితే మీకు విషయం తెలుసో లేదో, సెప్టెంబర్ 8వ తారీఖులో చనిపోయినటువంటి ఎలిజబెత్ అమ్మ చచ్చిపోతే ఏం చేయాలి, చచ్చిపోతే ఎలా సమాధి చేయాలి, చచ్చిపోతే ఏ సమాధి పెట్టిలో పెట్టాలి, చచ్చిపోతే ఎలాంటి సమాధిని కట్టాలి, ఈ విషయం ఎప్పుడు మొదలైందంటే 2002లో మొదలైంది. ఆమె చచ్చిపోయింది 2024. అయితే 2002లో ఆమె సమాధి కార్యక్రమం గురించి ప్లాన్ వేయటం జరిగింది. అది ఒక ఆయనకు అప్పగించారు. ఆయన పేరు ఎడ్వర్డ్ హోవార్డ్ అనే ఆయనకి అప్పగించారు. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే వెల్ ప్లాన్డ్ ఫ్యూనరల్ అంటారు. ఆవిడ చచ్చిపోయినప్పుడు అప్పటికప్పుడు డబ్బా అంటే కాఫిన్ బాక్స్ గురించి ఆర్డర్ ఇవ్వలేం. ఎప్పుడో ఆమె కోసం సిద్ధపరిచినటువంటి అద్భుతమైనటువంటి కాఫిన్ బాక్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఆమెను పెట్టారు. ఆమెకి ఏం బట్టలేయాలో అప్పుడే డిసైడ్ అయిపోయింది. ఎలాంటి నగలు ఆమెకి ధరింప చేయాలో అప్పుడే డిసైడ్ అయిపోయింది. కాబట్టి 2002లో డిసైడ్ అయింది. 22 ఏళ్ల తర్వాత చచ్చిపోయింది ఆవిడ. ప్లాన్ అంటే అది. మీలో కొంతమంది పెద్దవాళ్ళకి మనకి టెలివిజన్ లేనప్పుడు రేడియోలో వర్తమానాలు వచ్చాయి. మధ్యాహ్నం పూట శ్రీలంక అనేటువంటి రేడియో స్టేషన్లో తెలుగు ప్రోగ్రాం వచ్చేది. ఆ తెలుగు ప్రోగ్రాంలో ఒక ఆయన మాట్లాడేవారు. ఆయన పేరు జి జాన్. మన్నా వర్తమానములు చాలా బాగా మాట్లాడేవారు. చాలా చక్కగా వాక్యం బోధించేటువంటి వాడు జి జాన్ అనేటువంటి ఆయన. జి జాన్ గారు ఆయన చచ్చిపోవటం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా అంటే సాయంత్రం 7 గంటలకి ఆయన తలస్నానం చేసి సూట్ వేసుకొని రాత్రి, అర్థమైందా, ఆయన పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు వచ్చేటప్పుడు మీరు ఎలిమెంట్స్, లార్డ్ సప్పర్ యొక్క ఎలిమెంట్స్ తీసుకొని రండి అని చెప్పాడు. అంటే రొట్టె ద్రాక్షరసం. పాస్టర్ గారు తీసుకొచ్చారు. నాకు చిన్న వాక్యం చెప్పి నాకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వండి అని చెప్పారు. ఆయన ఇచ్చారు. పెద్ద ఆయన జీ జాన్ గారు, ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే, దేవుడు చెప్పాడు నన్ను కొద్దిసేపట్లో తీసుకుంటాడంట అని చెప్పాడు. అలా చెప్పి కొడుకులకి ఫోన్ చేసి అందరికీ ఆశీర్వచనం ఇచ్చి సూట్ వేసుకొని గెడ్డం అన్నీ చేసుకొని చచ్చిపోయాడు ఆయన. నేనేం కల్పించి మాట్లాడలేదు. వెల్ ప్రిపేర్డ్ డెత్ అంటారు. చాలా సిద్ధపడి చనిపోవటం అంటే ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ 50వ అధ్యాయంలో 2 మరణాలు ఉంటాయి. 2 ఆదికాండం 50వ అధ్యాయంలో 2 మరణాలు ఉంటాయి. ఒకటి యాకోబు గారి మరణం, రెండోది యోసేపు గారి మరణం. యాకోబు గారు మరణించక ముందే మీరు 48వ అధ్యాయం నుంచి చూస్తే కనుక తన మరణం ఎలా జరుగుద్ది, మరణం తర్వాత ఏం చేయాలి, మరణం తర్వాత ఎక్కడ సమాధి చేయాలి, ఇవన్నీ కూడా కొడుక్కి యోసేపుకి అప్పగించాడు. చిన్న కొడుక్కి అప్పగించాడు. అరే కొంచెం ఈ పని చేయరా అనేసి. యాకోబు యొక్క భూస్థాపన కార్యక్రమం ఉన్నదే బైబిల్లో యేసు ప్రభు తర్వాత అతి ఎక్కువ ప్లేస్ మరణానికి ఇచ్చింది యాకోబుకే. 49వ అధ్యాయం 29వ వచనం నుంచి 50వ అధ్యాయం 14వ వచనం దాకా యాకోబు గారు చచ్చిపోవటం, యాకోబు గారిని ఆయన్ని సుగంధ ద్రవ్యాలన్నీ రాసి పాడవకుండా చేయటం, ఆ తర్వాత 70 రోజులు ఆయన కోసం ఏడవటం, ఆ తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళటం, అక్కడ మక్ఫలా అనేటువంటి ప్రాంతంలో ఆయన్ని సమాధి చేయటం, వెనక్కి రావటం, ఇదంతా చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చాడు. మోషే గారు ఇంత ప్లేస్ యాకోబు గారి యొక్క మరణానికి ఎందుకు ఇచ్చారంటే, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన మరణానికి ముందు పలికినటువంటి మాటలు, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఉందే,
ఆ నెరవేర్పు కొంత జరిగిపోయింది, ఇంకొంత జరగబోతుందని చాలా స్పష్టంగా యాకోబు గారు చెప్పగలిగారు. ఎందుకంటే యాకోబు గారు చాలా స్పష్టంగా అబ్రహాముకి ప్రత్యేకంగా దేవుడు ఒక సంతానాన్ని ఇవ్వబోతున్నాడు, ఒక సంతానం, ఒక అబ్బాయిని. ఆ అబ్బాయే లోకరక్షకుడు అవుతాడు అని అనటానికి ఆ బాబు లేకపోతే ఆ అబ్బాయి యోధా వంశంలో వస్తాడని చాలా స్పష్టంగా చెప్పింది యాకోబు. రెండోది, నన్ను మక్ఫలా తీసుకెళ్ళి పాతి పెట్టండి, ఎందుకంటే మీ తాతగారు ఆ స్థలాన్ని కొన్నారు, అది మందే, అది మందే. అది ఒక విధంగా చెప్పాలంటే ఈఎండి అంటారు. అంటే ఏంటంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్. అంటే మనం ఈ ఇల్లు నేను తీసుకుంటా అని ఒక 1000 రూపాయలు కడతారే, ఈ దేశం మాది అంటానికి అబ్రాహం గారు చిన్న స్థలం కొన్నాడు. ఆ దేశం మందరా, దేవుడు మనకి ఇస్తానన్నాడు, మనం అక్కడికి వెళ్తాం, కాబట్టి నన్ను అక్కడే పాతి పెట్టండి, ఎవడు వదిలిపెట్టదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకటి సంతానం గురించి చెప్పాడు, రెండోది ల్యాండ్ గురించి చెప్పాడు, మూడోది మీరు కొంతకాలానికి చాలా ఎక్కువ మంది అయిపోతారు, మీరు అక్కడికి వెళ్తారు అని ఆయన ప్రవచనాన్ని చెప్పి ముగించాడు. కాబట్టి యాకోబు గారు అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కొంతలో కొంత క్లారిటీ ఇవ్వటం అనేది చాలా స్పష్టంగా జరిగింది. అందుకనే చాలా సవివరణంగా యాకోబు గారి ఈ మరణం గురించి చాలా స్పష్టంగా రాశారు. ఒకవేళ 50వ అధ్యాయం తీస్తే మొదటి 14 వచనాల్లో ఏముందో మీకు లైట్గా చెప్తాను. మనం 15వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాం. మొదటి 3 వచనాల్లో యాకోబు గారు చనిపోయారు. యాకోబు గారిని ఏం చేశాడంటే ఐగుప్తి డాక్టర్ని పిలిపించి, ఐగుప్తి డాక్టర్లకి ఒక బాగా స్పెషాలిటీ ఉన్నది. ఏంటంటే ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వ్యక్తి ముఖ కవళికలు ముఖం పాడవకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళని మమ్మీ చేస్తారు. మమ్మీ అంటే సుగంధ ద్రవ్యాలు రాసి శరీరం పాడైపోకుండా, కుళ్ళు పట్టకుండా ఉంచేటట్లు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఆ యొక్క నేర్పరితనం ఉన్నది. ఎంత నేర్పరితనం అంటే ఐగుప్తు దేశంలో 3000 సంవత్సరాల క్రితం సమాధి చేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నారు. ఇప్పటికీ కూడా మోషే గారి తల్లి, మోషేని ఎవరైతే పెంచిందో, యాకోబాదు కాదు, మోషే గారిని ఎవరైతే పెంచారో ఆమె యొక్క శవం కూడా దొరికింది. ఇప్పటికీ కూడా చెక్కు చెదరక ఉందండి. ఆమె ఎలా చచ్చిపోయింది, ఏ వయసులో చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది అనే మాట ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. 3500 సంవత్సరాల క్రితం జరిగిన విషయం, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే అంత చక్కగా వాళ్ళు బాడీని ఉంచగలరు. కాబట్టి ఈ 3 వచనాల్లో మనం చూసేది ఏంటంటే యోసేపు గారు ఆ డాక్టర్స్ని పిలిచి, మా నాన్నగారు చనిపోయారు కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని మమ్మీ చేయండి అంటే వాళ్ళు చేశారు. ఇది మొదటి 3 వచనాలు. ఇక 4వ వచనం నుంచి 6వ వచనం దాకా ఫరో గారి పర్మిషన్ అడిగారు. అయ్యగారు మీరు కనుక అనుమతిస్తే మా నాన్నగారికి ఒక చివరి కోరిక ఉంది, దాన్ని తీర్చాలన్నాడు. ఏంటి బాబు మీ నాన్నగారి చివరి కోరిక అంటే, మా నాన్నగారు ఇక్కడ సమాధి చేయొద్దన్నారండి, మా తాతగారు స్థలం కొన్నారంట, అక్కడే సమాధి చేయాలి, మీరు అనుమతిస్తే కనుక వెళ్ళి వచ్చేస్తానండి అని అన్నాడు. అంటే ఆయనకి అనుమతి ఇచ్చాడు. ఇది 4వ వచనం నుంచి 6వ వచనం దాకా. 7వ వచనం నుంచి 14వ వచనం దాకా ఫరో గారు చాలామంది పెద్దల్ని, అంటే రాయల్ అథారిటీస్ని ఇచ్చి ఇశ్రాయేలీలు అనబడేటువంటి ఈ 12 మంది కొడుకుల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళందరినీ తీసుకొని ఐగుప్తు దేశం బార్డర్ దాకా వెళ్ళారు. ఆ బార్డర్ దగ్గర వాళ్ళు ఆగిపోతే ఈ 12 మంది కుమారులు మాత్రమే ఆ బాడీని తీసుకొని మక్ఫలా దాకా వెళ్ళి చేసింది ఏంటంటే, నాన్నగారు కోరిక, యాకోబు గారి కోరిక, బాబు మీ పెద్దమ్మ గారిని అక్కడ సమాధి చేశాం, మీ తాతగారు అక్కడే సమాధి అయ్యారు, మీ ముత్తాత గారు కూడా అక్కడే సమాధి అయ్యారు, మీ నాన్నమ్మని అక్కడే సమాధి చేశారు, మీ ముత్త నానమ్మను కూడా అక్కడే సమాధి చేశారు, మీ పెద్దమ్మను అక్కడ సమాధి చేసాం, మీ అమ్మను మాత్రం బెత్లెహేంలో సమాధి చేసాం అని యాకోబు గారు క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూనే ఉంటారంటే, జాగ్రత్త వినండి, లేయా గారి సమాధి ఉంటుంది కదా, ఆ సమాధిని ఓపెన్ చేస్తూనే ఉంటారు. లేయా గారి సమాధిని ఓపెన్ చేస్తూనే ఉంటారు. అప్పుడు లోన ఎవరు కనబడతారు? లేయా కనబడుతుంది. అర్థమైందా అండి? లేయా పాడవకుండా ఉంటుందానంటే ఖచ్చితంగా పాడవకుండా ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా చేస్తారు, చేసి పెడతారు.
అప్పుడు దాంట్లోకి నెమ్మదిగా యాకోబు గారిని దింపారు. కాబట్టి యాకోబు లేయా ఒకే సమాధిలో ఉన్నారు, అబ్రహాము శారా ఒకే సమాధిలో ఉన్నారు, ఇస్సాకు రెబెక్క ఒకే సమాధిలో ఉన్నారు. అక్కడ మనకు సమాధులు ఉంటాయి. చాలామంది ఈ హోలీ ల్యాండ్ టూర్ వెళ్తారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఈ సమాధులు చూస్తారు. ఈ సమాధులు చూడటానికి వెళ్ళేటువంటి రోడ్డు కానీ ఈ సమాధులు ఉన్నటువంటి ప్రదేశం కానీ కాస్త విచిత్రంగా ఉంటుంది. అనంటే మీరు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళేటువంటి రోడ్డుకి అటు ఇటు దగ్గర 30 అడుగులు గోడ ఉంటుంది. అటు ఇటు గోడ ఉంటుంది, జస్ట్ రోడ్డు ఉంటుంది, చిన్న రోడ్డు. అంటే ఒక కారు ఇటు వస్తుంది, ఒక కారు అటు వెళ్తుంది, అంతే. అలాంటి రోడ్డు ఉంటుంది. అటు ఇటు 30 అడుగులు గోడ ఉంటుంది. ఆ గోడ మీద కరెంటు తీగ ఉంటుంది. అంటే ఆ గోడ ఎవరినైనా ఎక్కి దూకితే కనుక చచ్చిపోతారు. అలా కరెంటు తీగ ఉంటుందన్నమాట. ఆ రోడ్డు ఎందుకు అలా కట్టారంటే అది అంతా కూడా పాలస్తీనా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రాంతం. కానీ యూదులు అబ్రహాం యొక్క సమాధి దగ్గరికి వెళ్ళటానికి ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఈ రోడ్డు కోసం, ఇస్రాయేలీల కోసం ఆయన పని చేసి పెట్టాడు. కాబట్టి కేవలం ఆ రోడ్డు మీద వెళ్ళటానికి ఇస్రాయేలీలకి, అంటే యూదులకి పర్మిషన్ ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట. సో మనం అక్కడికి ఎందుకు వెళ్ళగలుగుతామనంటే ఇజ్రాయేలీ వీసాతో మనం వెళ్తాం కాబట్టి ఆ రోడ్డు మీద మనల్ని వెళ్ళనిస్తారనమాట. అది వాళ్ళు చేసేటువంటి పని. అక్కడికి వెళ్తాం కదా, ఈ సమాధులు ఉంటాయి. ఈ సమాధులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇది సమాధి అనుకోండి, ఇదే సమాధి అనుకోండి, ఇది అబ్రహాం గారి సమాధి. ఎలా ఉంటుంది కదా సమాధి, మీకు చూపించడానికి ఇలా పెడుతున్నాను. అబ్రహాం గారి సమాధి ఉందనుకోండి, సమాధికి మధ్యలో గోడ ఉంటుంది. సమాధికి మధ్యలో కూడా ఉంటుంది, పైన ఉంటుంది గోడ, అర్థమైందా? గోడ లేకపోతే చెక్క లేకపోతే కర్టన్ ఉంటుంది. ఇటేపు ఒక బిల్డింగ్ ఉంటుంది, ఇటేపు ఒక బిల్డింగ్ ఉంటుంది. అనంటే ఒక పక్కన ముస్లింలు ఆరాధిస్తారు, ఇంకో పక్కన యూదులు ఆరాధిస్తారు. అది వాళ్ళు చేసేటువంటి పని. ఓ పక్కన ముస్లింలు, ఓ పక్కన యూదులు ఆరాధిస్తారు. మనము యూదులు ఆరాధించేటువంటి వైపు వెళ్ళి అబ్రహాము, యాకోబు, తర్వాత ఇస్సాకు వీళ్ళ సమాధులు చూసి మనం వచ్చేస్తాం. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఈ విషయం చెప్పాను. మీలో చాలామంది చూసి ఉండొచ్చు, మాకు తెలిసిలే అని కూడా అనుకొని ఉండొచ్చు, పర్లేదు, చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇది విషయం. అయితే ఇప్పుడు కొడుకులందరూ కలిసి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆదికాండంలో జరిగినటువంటి 3 పితరుల యొక్క సమాధికి అన్నదమ్ములంతా కూడా కలిసిపోయారు. ఉదాహరణకి ఇస్సాక్కి ఇష్మాయిల్కి పడేది కాదు, కానీ అబ్రహాము గారి సమాధి చేసేటప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. అబ్రహాము గారి సమాధి చేసేటప్పుడు 25వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఊరినే పాయింట్లా చెప్తాను. రెండోది, అదేవిధంగా ఇస్సాకు గారు చనిపోయినప్పుడు ఏసావుకి యాకోబుకి పడేది కాదు, కానీ వాళ్ళ నాన్నగారిని సమాధి చేయడానికి ఇద్దరు కూడా కలిసి వచ్చారు. 35వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనం చూడబోతున్నాం. ఎందుకనంటే ఈ 12 మంది కొడుకులు ఒక తాటి మీద లేరు. వాళ్ళు అంతర్గతంగా కష్టాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా సమాధి చేయడానికి వాళ్ళు కలిసి రావటం జరిగింది. సో ఎందుకనంటే సమాధి కార్యక్రమం అంటే అంత ప్రాముఖ్యం అనటానికి అబ్రహాం గారి సమాధి, ఇస్సాక్ గారి సమాధి, యాకోబు గారి సమాధి, ఆ సమాధుల గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సరే, వీళ్ళు సమాధి చేశారు, మళ్ళీ వచ్చేసారు. వచ్చి చివరిగా ఐగుప్తులోకి కాలు పెట్టకముందు కాస్త వెనక్కి చూస్తున్న ఉంటారు. ఎవరు? ఈ 12 మంది కొడుకులు కూడా. ఎందుకు చూస్తున్న ఉంటారు? నాన్నగారు చెప్పారు ఈ దేశం దేవుడు మనకిస్తాడంట, తాతగారు చెప్పారు ఈ దేశం దేవుడు మనకిస్తాడంట, ముత్తాతకో దేవుడు వాగ్దానం చేశాడు ఈ దేశాన్ని మనకిస్తాడంట. ఒకసారి ఆ దేశం వైపు చూసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు కూడా ఆ వెళ్ళిపోయినటువంటి 12 మంది ఆ దేశంలో అడుగు పెట్టల. 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు ఆ దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఈ 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో మనుగడ కలిగి ఉండటానికి, 20 లక్షల మందిగా వ్యాప్తి చెందటానికి, వాళ్ళు ఐగుప్తు దేశంలో చక్కగా స్థిరపడిపోవడానికి యోసేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు. అందుకే ఈ అధ్యాయం చివరికి వచ్చేప్పటికి
యోసేపు గారు చచ్చిపోవడానికి సంసిద్ధం అవుతా ఉన్నాడు. యోసేపు గారు తన కొడుకుల్ని అందరినీ పిలిచి కూర్చోపెట్టి చెప్పాడు, అయ్యా నేను చచ్చిపోబోతున్నాను, అయితే ఒక్క పని చేయొద్దు. మీరు ఏం చేయొద్దు, ఇక్కడ ఎవరైనా నా లాంటోడు చచ్చిపోతే, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్ లాంటోడు చచ్చిపోతే ఒక గోరీ కడతారు, ఒక పిరమిడ్ కడతారు. నా కోసం అలా కట్టొద్దు. నన్ను ఒక సూట్ కేస్ దాంట్లో పెట్టండి, భూమిలో పాతి పెట్టద్దు. ఒక కాఫిన్ బాక్స్లో నన్ను పెట్టండి, భూమిలో పాతి పెట్టద్దు, అలాగే ఉంచండి. ఎందుకండి అని అంటే, ఏదో ఒక దినాన్న మీరు ఇక్కడ నుంచి ఇశ్రాయేల్ దేశంకి వెళ్తారు, అంటే దేవుడు వాగ్దానం చేసిన కనానికి వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు నన్ను వదిలిపెట్టద్దు, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆ మాట గుర్తుపెట్టుకొని మోషే గారు వాళ్ళు పస్కా పండగ చేసుకొని ఆ రాత్రి ఫరో వెళ్ళిపోమన్నప్పుడు రాత్రి ఆ సమాధిని పట్టుకొని మోషే గారు ప్రయాణం చేయటం మొదలుపెట్టారు తన జనాలతో. అంటే మోషే మోసాడని కాదు నా ఉద్దేశం, మోసే చెప్పున్నాడు రే సమాధి మోయంటారని. 40 సంవత్సరాలు ఆ సమాధి అరణ్యంలో అది నడిచింది, వీళ్ళతో పాటు నడిచిందంటే దానికి కాళ్ళు ఉన్నాయని కాదు, చక్రాలు ఉన్నాయని కాదు, దాన్ని మోసుకెళ్ళారని అర్థం. ఎందుకంటే కొంతమంది తెంగరోళ్ళు ఉంటారు, అందుకని నడుసుద్దా ఇలాంటి పిచ్చ ప్రశ్నలు వేస్తారు, అందుకని ఆ క్లారిటీ ఇస్తున్నాను, అర్థమైంది. ఆ సమాధి అక్కడికి వెళ్ళింది. యెహోషువ అనేటువంటి ఆయన ఆ సమాధిని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశములోకి తీసుకెళ్ళి షెకెం అనేటువంటి ప్రాంతంలో యాకోబు గారు ఒక స్థలం కొన్నాడు. గుర్తుంది కదా, 37వ అధ్యాయంలో వాళ్ళు అక్కడే గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. అక్కడ యెహోషువ గారు యోసేపుని సమాధి చేయటం జరిగింది. ఎప్పటికీ ఆ సమాధి అక్కడే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఆ సమాధిని చూడొచ్చు, అర్థమైందండి. ఇదండి మొత్తం జరిగింది. అయితే ఈ స్టోరీ అంతా మీకు చెప్పిన తర్వాత, ఈ కథ అంతా మీకు చెప్పిన తర్వాత 15వ వచనం నుంచి 21వ వచనం దాకా ఉన్న భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకే, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపెట్టి, ఈ మాటలు నేను చెప్పి ఒకసారి మీ యొక్క తలైపు చూస్తాను, ఎందుకనంటే మీరు కూడా నన్ను చూస్తారని. ఒకసారి నేను అంత అందగాను కాకపోయినా ఒకసారి చూడండి. ఎందుకు చూడమని అడుగుతున్నాను అని అంటే కనుక, మీకు 37వ అధ్యాయంలో గుర్తుందో లేదో, మొదటి 7 వచనాల్లో పగ పెట్టడం అనేది 4 సార్లు చూసాం. ఆ పగ పెట్టింది తమ్ముళ్ళు అన్నయ్యలు. కాబట్టి ఇక్కడ వాళ్ళు నాకేదుందో అదే వీడికి కూడా ఉందనుకొని ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ యోసేపు మన యందు పగపెట్టి మనం అతనికి చేసిన కీడంతటిని, చూడండి ఇక్కడ పదం ఏది ఎక్కువగా రిపీట్ అవుతుందో, కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని, అంటే 15వ వచనంలో కీడు 2 సార్లు కనబడింది. యోసేపునకు ఈలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులను నీకు కీడు, ఇది 3వసారి చేసిరి గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధము క్షమించమనిది. వారు యోసేపుతో ఈలాగో మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా. మీకు మొత్తం చదివినిపించాను 15వ వచనం నుంచి 18వ వచనం దాకా. దీంట్లో మనకి కొన్ని విషయాలు చాలా చదువుతోనే అర్థమైపోద్ది. ఒకటి ఏంటంటే, ఈ యోసేపుకి భయపడుతున్నారు ఎవరు, అన్నోళ్ళు. ఇప్పుడు దాకా నాన్న బతుకున్నాడు కాబట్టి నాన్నను చూసి ఆగిపోయాడేమో, ఇప్పుడు దాకా నాన్న బతుకున్నాడు కాబట్టి మనల్ని ఏమీ చేయకుండా వదిలేశాడేమో. లెక్క ప్రకారం ఈయన చేయాల్సిన పని ఏంటంటే, మనం అందరం కలిసి ఈయన్ని అమ్మేశాం కాబట్టి వీడు మనందరినీ కూడా చంపేయాలి. అది ధర్మం, అది ధర్మం. అప్పట్లో ఉన్నటువంటి న్యాయం అది. ఏంటనంటే చంపేశారు, పైగా అబద్ధం ఆడారు నాన్న దగ్గరికి వెళ్ళి, ఏమని, నీ కొడుకు చచ్చిపోయాడని. కాబట్టి వాళ్ళు ఆడిన అబద్ధానికి, వాళ్ళు చేసిన మోసానికి, ఒక నిలువెత్తు మనిషిని అమ్మేసినందుకు బానిసగా వీళ్ళకి రావాల్సిన శిక్ష ఏంటంటే చావు. అయితే నాన్నగారు బతుకున్నారు కాబట్టి చంపలేదేమో, ఇప్పుడు నాన్నగారు చచ్చిపోయారు కాబట్టి మమ్మల్ని చంపేస్తారేమో అనేటువంటి భయం వాళ్ళకి ఉండటం అనేది జరిగింది. అయితే అలాంటి భయం ఎందుకు వచ్చింది, అలాంటి భయం ఎందుకు కలిగింది, మీరు జాగ్రత్తగా లెక్కేస్తే వాళ్ళు 42వ అధ్యాయంలో వచ్చారు.
45వ అధ్యాయంలో వాళ్ళ దగ్గర సెటిల్ అయ్యారు. ఇప్పుడు 50వ అధ్యాయంలోకి వచ్చాం. కాబట్టి ఈ మధ్యకాలం ఎంత టైం అయింది అంటే జాగ్రత్త ఉండండి. యాకోబు గారు 130 ఏళ్ళప్పుడు ఫ్యామిలీ మొత్తంతో ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎంత వయసు ఉన్నప్పుడు? 130 ఏళ్ళు. యాకోబు గారు చచ్చిపోయినప్పుడు 147. కాబట్టి వాళ్ళు యోసేపు మా తమ్ముడే, యోసేపే మాకు ప్రధానమంత్రి, యోసేపు గారే మాకు ఈ స్థలాన్ని ఇప్పించాడు అని 17 ఏళ్ళు బతికేశారు. ఎంతకాలం? 17 ఏళ్ళు బతికేశారు. 17 ఏళ్ళు అయినప్పటికి కూడా వాళ్ళకి భయం పోల. 17 ఏళ్ళు అయిన తర్వాత ఆ భయం సర్ఫేస్ అయింది, బయటపడింది. అంతకుముందు ఆ భయం లోనుంది. వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ధైర్యం ఉందంటే నాన్నగారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ ధైర్యం ఉండటం జరిగింది. అయితే వీళ్ళకి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిండి ఉంటుంది? వీళ్ళకి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిండి ఉంటుంది? బహుశా నేను అనుకోవటం వాళ్ళ నాన్న దగ్గర నుంచే వచ్చిండి ఉంటుంది. ఏ సార్ వాళ్ళ నాన్న ఏం చేశాడు సార్ అంటే, యాకోబు ఏశావుని కలవడానికి వచ్చినప్పుడు ఆయనకి ఆహ్వానం ఉంది, ఎలాంటి అనుమానం లేదు. అయితే మరి అన్న నన్ను స్వీకరిస్తాడో లేదో, అన్నకి నా మీద కోపం ఉందేమో, తన జ్యేష్ఠత్వాన్ని దొంగిలిచ్చేశాను, ఆశీర్వాదాలను దొంగిలిచ్చేశానని నన్ను ఎవరన్నా చేస్తాడేమో అని 2 బ్యాచ్లను ముందు పంపించాడు. 2 బ్యాచ్లను, భార్య పిల్లలను కూడా ముందు పంపించేశాడు ఆయన. ఎంత దుర్మార్గుడో చూడండి కొంతమందిని. అయితే చివరికి వస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే భయపడ్డాను అని అన్నాడు. అదే భయం వీళ్ళకు కూడా వచ్చింది. నాన్నగారి దగ్గర నుంచి భయమే వీళ్ళకి రావటం జరిగింది. 17 ఏళ్ల తర్వాత వచ్చింది. 17 ఏళ్ల క్రితం యోసేపు గారు అన్న మాట ఒకసారి చూద్దాం. అర్థమైందా? ఎందుకు సార్ ఎంత సుత్తేస్తున్నారు అని అంటే, ఇలాంటి పరిస్థితుల్లో మీలో చాలామంది ఉంటారు. మీరు ఇప్పుడున్నటువంటి వాళ్ళు, మీకు కొన్ని భయాలు ఉన్నాయి, మీకు కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. ఆ టెన్షన్ బహుశా యోసేపు గారి యొక్క అన్నలకు ఉన్నటువంటి టెన్షన్కి కారణం ఏంటో మీకు కూడా అదేనేమో. అందుకనే దానికోసం ఈ మాట చెప్తున్నాను. 45వ అధ్యాయం ఆదికాండం 4 పేజీలు వెనక్కి తిప్పితే వచ్చేస్తుంది. 45వ అధ్యాయం 5వ వచనం. యోసేపు గారు అంటే ఇది జరిగిన 17 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు చేశారు ఈ పని. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకూడదు. మీరు అమ్మేశారయ్యా, మీరు మోసం చేశారయ్యా, నాతో అబద్ధం చెప్పారయ్యా, నేనేం దాన్ని కవరప్ చేయట్లా. సరే చేశారు, దానికోసం ఇప్పుడు అనవసరంగా దుఃఖపడద్దు, అయిపోయింది. నెక్స్ట్ ఉన్నాడు, అది మీకు సంతాపము పొట్టింప నీయొకడి, దాని మీద ఏడ్చేయొద్దు, అయిపోయింది, ఏడ్చేయొద్దు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అయ్యా, దేవుడు మన ప్రాణాలని, మన కుటుంబాలని రక్షించడానికి దేవుడే నన్ను ముందు పంపించడానికి ఈ విధమైనటువంటి సంకల్పం చేశాడు. అయితే ఒక్క మాట చెప్తున్నాను చూడండి, అమ్మేసింది ఎవరో? అన్నలో. కానీ దాన్ని ప్రణాళికలో అమర్చుకొని దాన్ని ఉపయోగించింది ఎవరో? దేవుడు. అంటే ఆ పాపానికి దేవుడు కర్త కాదు. దీన్ని నేను మళ్ళీ వివరించుకుంటూ వస్తాను. దేవుడు పాపానికి కర్త కాదు. ఎందుకు అనంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు శోధిస్తాడు అని అనొద్దు అని అన్నాడు యాకోబు. దేవుడు శోధించేవాడు కాదు. శోధనే దేవుడి దగ్గర నుంచి రానప్పుడు ఇక పాపం ఎలా వస్తుంది? దేవుడి దగ్గర నుంచి శోధనే దేవుడి దగ్గర నుంచి రానప్పుడు ఇక పాపం ఎలా వస్తుంది? కాబట్టి మంచి దేవుడు చెడ్డ పాపానికి కర్త కానేరడు. మంచి దేవుడు మానవుణ్ణి పడగొట్టడానికి, శోధనకి కారకుడు అవ్వడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి దేవుడు ఈ పాపానికి కారకుడు కాదు. దేవుడు వాళ్ళని పురికొల్పి మీరు అమ్మేయండ్రా అని చెప్పలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని చూద్దాం తర్వాత. ప్రస్తుతానికి మనం సులభంగా అర్థం చేసుకోగలిగింది ఏంటంటే 17 ఏళ్ల క్రితం యోసేపు వాళ్ళందరినీ క్షమించేశాడు. 17 ఏళ్ల క్రితం యోసేపు వాళ్ళందరినీ క్షమించేశాడు. అయితే క్షమాపణ తమ్ముడిచ్చాడు, కానీ క్షమాపణ వీళ్ళు అనుభవిస్తున్నారా? లేదు. క్షమాపణ తమ్ముడు ఇచ్చేశాడు, కానీ క్షమాపణ వీళ్ళు అనుభవిస్తున్నారా? లేదు. ఎందుకని ఈ మాట నొక్కి ఒక్కానిస్తున్నానంటే
తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. కొంతకాలం అక్కడెక్కడ గడిపి చివరికి పందులు పెంచిన తర్వాత ఇక నాకు పంది పొట్టు కూడా తినడానికి అవకాశం లేదని వెనక్కి వచ్చాడు. అప్పుడు తండ్రి కౌగిలించుకున్నాడు, స్వీకరించాడు. అంతా మనకి తెలిసిన స్టోరీ. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి తప్పిపోయిన కుమారుణ్ణి ఎప్పుడు క్షమించాడు? కొంచెం గట్టి చెప్పండి. మీరు తప్పు చెప్పారని నేను అన్నా, అది మీ అభిప్రాయం అనుకుంటాను. చెప్పండి. తప్పు చేసినప్పుడా? తిరిగి వచ్చినప్పుడు అంటే అప్పుడు దాకా క్షమించలేదు అంటారు. మీరు ఓ మాట చెప్పారండి, దాన్ని ఎదురు ప్రశ్న వేసా, ఆలోచించి జవాబు చెప్పండి. తప్పిపోయిన కుమారుడి తండ్రి తిరిగి వచ్చినప్పుడు క్షమించాడు అనుకుందాం, అంటే అప్పుడు దాకా క్షమించలేదా? మరి ఇంకెప్పుడు చేశాడు? ఎప్పుడు క్షమించాడు? ఏదో మాట చెప్పండి గట్టిగా, గొనగొద్దు. ఇప్పుడు మిమ్మల్ని తిట్టలేదుగా తప్పు ఆన్సర్ ఇస్తే. కొంచెం గట్టి చెప్పండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడే తండ్రి ఏం చేశాడు? క్షమించేశాడు. అయితే అప్పటి నుంచి తండ్రి కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడా లేదా? అయితే కొడుకు ఆ క్షమాపణ ఎప్పుడు అనుభవించాడు? తిరిగి వచ్చినప్పుడు. అవునా కదా? జాగ్రత్త అనండి. ఈ స్టోరీ ఇంత నెమ్మదిగా ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభువారు మనల్ని సిలువ మీద చచ్చిపోయినప్పుడే క్షమించేశారు. యేసు ప్రభువారు ఎప్పుడు క్షమించేశారు? అప్పుడే. అర్థమైందా? కానీ ఆ క్షమాపణ మనం ఎప్పుడు అనిపిస్తాం? ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని దాన్ని అంగీకరిస్తే, ఒప్పుకొని దాన్ని స్వీకరిస్తే ఆ క్షమాపణ మనదవుద్ది. దేవుడి వైపు నుంచి క్షమాపణ అయిపోయిందా? కానీ మన దేవుడి వైపు క్షమాపణ ఎందుకు అడుగుతున్నారు? దేవుడి వైపు క్షమాపణ అయిపోయిందా? దేవుడి వైపు క్షమాపణ అయిపోయిందా? అయిపోయింది సిలువ మీద చచ్చిపోయినప్పుడే. కానీ ఆ క్షమాపణ మనం పొందామా? లేదు. దేవుడి వైపు అయిపోయిందా? అయిపోయింది. మన వైపు పొందామా? లేదు. మన వైపు పొందాలంటే ఏం చేయాలి? తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఇంటికి వచ్చాడో, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా పాపం చేశాను అని నోరు తెరిచి ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే తండ్రి కౌగులించాడో, ఎప్పుడైతే తండ్రి కాళ్ళకు చెప్పులిచ్చాడో, తండ్రి ఎప్పుడైతే శాలువా కప్పాడో, ఎప్పుడైతే తండ్రి చేతికి ఉంగరం పెట్టాడో, ఎప్పుడైతే తండ్రి బిర్యానీ చేయండిరా అని ఆర్డర్ ఇచ్చాడో, అప్పుడు దాన్ని కొడుకు అనుభవించాడు. ఎక్స్పీరియన్స్, దాన్ని అనుభవించటం. దేవుడు ఎప్పుడో క్షమించేశాడు, తండ్రి ఎప్పుడో క్షమించేశాడు. కొడుకు ఇంట్లోంచి వెళ్ళినప్పుడే వాడు ఎప్పుడు వచ్చినా కూడా నేను స్వీకరిస్తానని రెడీగా ఉన్నాడు, క్షమించేశాడు కాబట్టి. కానీ ఆ క్షమాపణ రియాలిటీలోకి వచ్చింది ఎప్పుడు? వాస్తవతలోకి వచ్చింది ఎప్పుడు? డీల్ పూర్తయింది ఎప్పుడు? కొడుకు రిసీవ్ చేసుకున్నది ఎప్పుడు? కొడుకు అనుభవించింది ఎప్పుడు అంటే వెనక్కి వచ్చినప్పుడు. అయితే మన విషయంలో కూడా అదే జరుగుద్ది. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది తప్పిపోయిన కుమారుడు టైపు. అంటే ఏంటి? మీరు యేసుప్రభు దగ్గరకు వచ్చి మీ పాపాన్ని ఒప్పుకొని మీరు ఆ క్షమాపణ అనుభవించి ఇప్పుడు అమ్మయ్య అని స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నారు మీలో కొంతమంది. కానీ మీలో కొంతమంది వెనక్కి తిరిగి రాలా. మీకు మైండ్లో ఉన్నది యేసుప్రభు క్షమిస్తాడని, మీకు మైండ్లో ఉందే తండ్రి అంగీకరిస్తాడని. అది ఎలా ఉంటుందనంటే, అంత దూరం నుంచి చూసి మా నాన్న చూసావా వెయిట్ చేస్తున్నాడు, ప్రేమ కలిగిన తండ్రి అని డైలాగ్ వేశారు. ప్రేమ కలిగిన తండ్రి, ఆయన అంగీకరించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి తండ్రి డైలాగ్ వేశారు. కానీ దాన్ని అనుభవించలేదు. మీరు ఇస్కరియోతు యోధా టైప్. పశ్చాత్తాపం ఉందే. పాపం చేశానని తెలుసు. కానీ ఆ పశ్చాత్తాపాన్ని పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలా. తనలో తాను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని భరించలేక ఊరేసుకొని చచ్చాడు ఆయన. ఇక్కడ మీకు ఇంకో లైఫ్ స్టోరీలో చెప్పాలంటే, తమ్ముడు అరే బాబు మీరు చేశారు, నేను కాదనట్లా. మీరు నన్ను అమ్మేశారు కాదనట్లా. మీరు మోసం చేశారు కాదనట్లా. మీరు నాన్నతో అబద్ధం ఆడారు కాదనట్లా. అయితే దాని గురించి ఎక్కువ వరి అవద్దు. ఎందుకనంటే అది ఒప్పేసుకున్నారనుకోండి, దేవుడు అది మన మంచికి చేసి పెట్టాడు.
దేవుడు అది మనకి మంచిగా చేసి 17 ఏళ్ల క్రితం ఆ మాట చెప్తే అది వారి బుర్రలోకి ఎక్కలా, దాన్ని వాళ్ళు అనుభవించలా. మీలో కొంతమంది సంవత్సరాల తరబడి ఇలాంటి చర్చకు వస్తున్నారు, సంవత్సరాల తరబడి కానుకలేస్తున్నారు, సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటున్నారు. మీలో కొంతమంది బల్లలో చేతులు కూడా వేశారు. అయోగ్యంగా బల్లలో చెయ్యేటువంటి ఏంటి తెలుసా? యేసు ప్రభు యొక్క రక్తంలో నీ పాపం కడగబడకుండా, యేసు ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోకుండా, యేసు ప్రభు దగ్గర ఆ పశ్చాత్తాపాన్ని పొందకుండా ఆ రొట్టెలో చెయ్యటం అనేది నీకు ఇస్కరియోతు యోధాకు తేడా ఉంది. ఏముంది తేడా? నువ్వు వచ్చావు, విషయాలన్నీ తెలుసు. ఒకవేళ పాస్టర్ గారు పొరపాటున కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అని అంటే మీరు తలకాయ పైకెత్తి చూస్తారు. సార్ అది 2వ పత్రిక సార్, 11వ పత్రిక అని సార్ మీరు కరెక్ట్ చేస్తారు. మీకు అంత తెలుసు ఎక్కడుందో, మీకు నాలెడ్జ్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ లేదు. వర్డ్ తెలుసు, కానీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముడు ఆ వర్డ్ని తీసుకొని, ఆ వాక్యాన్ని తీసుకొని మీ హార్ట్ మీద, మీ హృదయం మీద పనిచేసి పశ్చాత్తాపం లోన కలిగి ఆ ఒప్పుదల నాకు దొరికింది అనేటువంటి ఆ స్వేచ్ఛానుభూతిలోకి మీరు మీలో కొంతమంది వెళ్ళాల. ఇక్కడ అన్నలకి జరిగింది అదే. అది జరిగినప్పుడు మనకి కొన్నిసార్లు భయం కలుగుద్ది. ఎలాగ భయం కలుగుద్ది? మీకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, లేదా మీకు జ్వరం తగ్గలేదు, లేదా పెద్ద భూకంపం వచ్చిందని చెప్పారు, లేదా సునామీ వస్తుందని చెప్పారు, సముద్రం పొంగిపోతుందంట అని చెప్పారు. ఇలాంటివి చెప్పినప్పుడు కోవిడ్ ఎక్కువ వచ్చిందంట అని చెప్పారు. ఇలాంటివి చెప్పినప్పుడు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానా? నేను చచ్చిపోతే ఏమవుతాను? నేను చచ్చిపోతే దేవుడు నన్ను అంగీకరిస్తాడా? బయట ఎవరికి చెప్పావు, లోన టెన్షన్లోకి వెళ్ళిపోతావు. ఇది ఎందుకు వచ్చిందంటే ఆ ఫర్గివ్నెస్, ఆ క్షమాపణ అనేది నువ్వు అనుభవించలేదు. యోసేపు పరిస్థితి అదే, యోసేపు యొక్క అన్నల పరిస్థితి. దే డిడ్ నాట్ రిసీవ్, దే డిడ్ నాట్ యాక్సెప్ట్, దే డిడ్ నాట్ కన్ఫెస్. వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు స్వీకరించలేదు. అందుకనే 17 ఏళ్ళ దాకా ఏదో మాయ జరిగిందంతే. 17 ఏళ్ళ దాకా పైపైన సర్దుకుంటుపోయారు. ఒక్కసారిగా ఆ వాల్కెనో బయటపడినట్టు నాన్న చచ్చిపోగానే భయం బయటకు వచ్చింది. ఆ భయంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు, భయం మనుషుల్ని గుర్తుపెట్టుకోండి, మైండ్ పనిచేయకుండా చేస్తుంది. భయం వేసినప్పుడు మైండ్ పనిచేయదు. మైండ్ పనిచేయక పదాలు, వాడకూడని పదాలు వాడేస్తారు. వాడకూడని పదాలు, ఆ పదాలు ఏంట్రా బుర్ర లేకుండా ఎలాంటి పదాలు అంటే, భయం వేసింది అన్నయ్య, భయం వేసింది అందుకే చెప్పాను. చూడండి అర్ధరహితమైన పదాలు ఏమి ఉపయోగించారు. 17వ వచనం చూడండి, 17వ వచనం చూస్తున్నారా? 17వ వచనంలో అర్ధరహితమైన పదం ఏంటి చెప్పండి నాకు. చెప్పగలరు? కొంచెం బుర్ర ఉపయోగిస్తారేమో చూద్దామని అడుగుతున్నాను. నీ తండ్రి. ఎందుకంటే అర్ధరహితం, మంచిగా చెప్పారు. ఎందుకని అర్ధరహితం అంటే వీడికి తండ్రి కదా, యోసేపు కూడా తండ్రేగా, వాళ్ళకు కూడా తండ్రేగా. కానీ ఏమన్నాడు సార్, నీ తండ్రి అన్నాడు. ఒకవేళ యోసేపు ఎరా మీ నాన్న కదా ఆయన, ఎరా మీరు ఆయన పుట్టలేదా అని అంటే ఏం చేస్తారో అంటే మీకు అర్థమవుతుందా? భయం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఇది మనం చాలా స్పష్టంగా, నీ తండ్రి తాను చావకముందు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడి చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడి అనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. వాళ్ళు చాలా హర్ట్ అయిపోయారు, భయం కలుగుతుంది. ఆ భయంతో వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు కొద్దిగా ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది. మేబీ ఫియర్, భయం, మేబీ ప్రెషర్, ఒత్తిడి, మేబీ ఇమోషన్, భావోద్రేకం కాస్త ఎక్కువైందేమో. దాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకోవడం మొదలుపెట్టారేమో. ఇది యథార్థమైంది అని నేను అనలేను, కానీ ఆ దిశగా వెళ్ళినట్లు నాకు అనిపిస్తుంది. ఏ అనంటే వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు నాకు బాగా అనిపించాయి. ఒకటి కీడు, రెండోది అపరాధం, మూడోది పాపం. ఒకటి కీడు,
రెండోది అపరాధం, మూడోది పాపం. ఈ 3 పదాలు ఉపయోగించారు. ముందు అన్నిటికంటే ఆరంభమైంది పాపం. పాపం అని దేన్ని అంటారు? ఏదైతే చెయ్యాలో అది చేయకపోతే పాపం. ఏదైతే చెయ్యాలో అది చేయకపోతే, ప్రార్థన చెయ్యకపోతే పాపం, దేవుని వాక్యం చదవకపోతే పాపం. అయ్యగారు పొద్దున్న ఆదివారం ఆరాధన గురించి మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నారు, తోమా గారు ఒక ఆదివారం లేడు అని. ఆరాధనకి రాకపోవటం పాపం అంటే అక్కడ ఇచ్చినటువంటి వివరణ బట్టి. కాబట్టి ఏదైతే చెయ్యాలో అది చెయ్యకపోతే పాపం. మరి అపరాధం అంటే ఏంటి? ఏదైతే చెయ్యకూడదో అది చేయటం. ఏదైతే చెయ్యకూడదో అది చేయటం. ఆదివారం చర్చికి రాకపోవటం పాపమైతే, చర్చి మానేసి సినిమాకి వెళ్ళటం అపరాధం. మీకు అర్థమైంది కదండి? సో ఇది పాపం, అది అపరాధం. మరి కీడంటే ఏంటి? సినిమాకి వెళ్ళొచ్చి సినిమాకి వెళ్తే పాపం అని ఎవడన్నాడు రా అని వాదించటం కీడు. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మీలో ఎక్కువ శాతం మంది ఏ కేటగిరీలో ఉంటారంటే 3వ కేటగిరీలో ఉంటారు. ఏమంటారు? అర్థమైందా? ఏమంటారు? సో కాబట్టి మీ లైఫ్లో పాపం పనిచేయదు, అది 1వ క్లాసు. మీ లైఫ్లో అపరాధం పనిచేయదు, అది 5వ క్లాసు. మీ లైఫ్లో పనిచేసేది కీడు, అది 10వ క్లాసు. మా లెవెలే వేరు. కానీ వీళ్ళు పాపం ఒప్పేసుకున్నారు. మేము పాపం చేశాం, అపరాధం చేశాం, కీడు చేశాం అని వాళ్ళు ఒప్పుకుంటే ఇప్పుడు దాన్ని నిజమైనటువంటి పశ్చాత్తాపం అని అనుకున్నాం. సో ఇది బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ వచనాలకు వద్దాం. 19, 20, 21 నేను ముఖ్యంగా బోధించాలనుకుంది ఈ 3 వచనాల మీద. ఎప్పుడైతే యోసేపు వాళ్ళ అన్నోళ్ళు, తర్వాత ఒక తమ్ముడు బెంజామిన్, ఈ 10 మంది 11 మంది యోసేపు దగ్గరకు వచ్చి ఈ పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచారో, ఇప్పుడు యోసేపు గారు మాట్లాడుతున్నారు. ఈ 3 వచనాల్లో 3 విషయాలు చెప్పారు. మీరు ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి లైఫ్ లాంగ్. ఆదికాండం అంతా ఏంటి అని అంటే ఈ 3 వచనాలు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఆదికాండం అంతా ఏంటి అన్నది ఈ 3 వచనాలు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఏంటండి ఆ 3వ వచనం? 3 వచనాలు. 19వ వచనం, యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. ఇది మొదటిది. నేను దేవుని స్థానమందు ఉన్నానా. ఏం బాబు, దేవుడికో చైర్ ఉంటుంది, ఆ చైర్లో నేనేమన్నా కూర్చున్నానా? నేనేమన్నా దేవుడి చైర్లో కూర్చున్నానా? నేను దేవుణ్ణా? దేవుడు మాత్రమే చేయగలిగే పనులు నన్ను చేయమని అడుగుతున్నారు. పొరపాటదే. దేవుడు మాత్రమే చేయగలిగే పనులు నన్ను అడుగుతున్నారు, అది పొరపాటు. ఆ మాట నా దగ్గర ఉపయోగించొద్దు. నేను దేవుణ్ణా, దాన్ని మనం వివరంగా చూద్దాం. ఇది మొదటి పాయింట్. దేవుడే. దేవుడు చేసే పనులు మనుషులు చేయలేరు. మనుషులు దేవుడు చేసే పని చేయడానికి ప్రయత్నం చేస్తే నాశనం అయిపోతారు, బూడిదైపోతారు. దాన్ని దేవదూషణ అని అన్నారు. కాబట్టి యోసేపు చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేనేమన్నా దేవుణ్ణా? మీరు నన్ను అడుగుతున్న పని చేయడానికి నేనేమన్నా దేవుణ్ణా? అది దేవుడు చేయాల్సింది. ఇది 19వ వచనం. ఇది మొదటి పాయింట్. రెండోది, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు చేశాను. అయ్యా, దేవుడు స్థానంలో నేను లేను. దేవుడు చేసింది మనం మర్చిపోకూడదు. దేవుడి స్థానంలో నేను లేను. దేవుడు చేసింది మనం మర్చిపోకూడదు. చాలా స్పష్టంగా ఇది దేవుడు చేసింది. ఈరోజు అనుకుంటే ఈ పాట పాడారు మీరు. దేవుడు అంటే నేను వింటా ఉన్నాను, ఒకసారి విన్నాను ఆ పాట స్టార్టింగ్ ఏముంటుందో తెలియదు కానీ ఉపకారాలు అని ఏదో ఉంటుంది. దేవుడు ఏదో ఉపకారాల పాట ఉందా? దేవుడు 2 చరణాలు ఉంటాయి. ఆ 2 చరణాలు కూడా విన్నా. చరణం నెంబర్ 1లోనేమో ఆ పాపి అయినటువంటి అమ్మాయి వస్తే కనుక ఆవిడ్ని క్షమించావు అన్నది ఉంటుంది. 2వ చరణంలో శిలువ మీద తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగని క్షమించమని చెప్పావు కదా బాబా, ఉపకారం చేసే దేవుడు అని ఒక పాట ఉంటుంది. ఉందా? ఎన్నో నెంబర్ పాట అండి? ఫస్ట్ సాంగ్ అన్నట్టు. వాళ్ళు ఫేస్ ఎలా పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళు, అసలు ఎర్రగా బాధలు మిమ్మల్ని 4 రోజులు నేర్పించారని చెప్తున్నాడు సార్.
నేను ఒక్కసారే విన్నది ఆ పాట, అది కూడా గదిలో కూర్చొని విన్నా. గదిలో కూర్చొని విని ఇంక నెక్స్ట్ ఏం చరణం వస్తుందా అని చూశాను. 2 చరణాలతో ఆగిపోయింది. ఓహో, ఈ 2 చరణాలు పాడారన్నమాట. మీరు ఒకసారే పాడారు. మీరు పాడిన పాట కంటెంట్ నాకు తెలుసు పూర్తిగా. ఒకసారే నేను విన్నదే, ఒకసారే నేను విన్నది. మీరు ఎన్నిసార్లు పాడారో నేను ఇంత కంటెంట్ చెప్పినప్పుడు టక్కుమని చెప్పాలి. మీరు వాళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే ఏమనాలా? కోసి ఉప్పు కారం రాసి పెట్టాలి మీకు. అది పరిస్థితి. ఇలా ఉంటుందండి. పాటలు పాడతాం, ఏం పాడతాం కూడా తెలియదు. మళ్ళీ పాటలు పాడాము, వాక్యం చదివేశాం, ఏం చదివాం కూడా తెలియదు. ప్రార్థన చేసాం, ఏం ప్రార్థన చేశారని చేశానులే అంటాడు, ఏం చేసాం చేశాం. ఇది పరిస్థితి. మొదటిది, నేను దేవుడి చైర్లో లేను. రెండోది, దేవుడు చేసింది మర్చిపోను.